నమస్కారం అందరికీ. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం అన్నమాట. నిన్న నేను 4:20కి లేచానండి. లేచి ఇల్లు మొత్తం ఊడ్చుకొని బయట కూడా కడిగేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ముగ్గు వేసేటప్పుడు నాకైతే ప్రతిసారి ఏం గుర్తొస్తుందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడైతే నాకు అలుకు చల్లుతారు కదా బయట. అప్పుడు మట్టియే ఉండేటి. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో మట్టి ఉంటుంది కదా బయట వాకిలి. అలా నాకు అలుకు చల్లగా రాకపోయేదన్నమాట సరిగా. ఎట్లనో చల్లేదాన్ని. మా అమ్మనైతే అప్పుడు అలుకు చల్లరాకపోతే ఎట్లా అని పట్టుబట్టి మరి నాకు అలుకు చల్లడం నేర్పించింది. అప్పుడు మా అమ్మకు నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మట్టి వాకిళ్ళు ఉండవి, అసలు వాకిలే ఉండదు ముందు. ఒక్కొక్కసారి అయితే ముగ్గు వేయడానికైతే కొంతమందికి వాకిలు కూడా ఉండదు, అంత ఇరుకిరుగా ఉంటాయి ఇప్పుడు ఇల్లులు అయితే. ఇంకా మట్టి అయితే అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అలుకు చల్లడానికి. కానీ నాకు అట్లా అలుకు చల్లి ముగ్గేస్తే అదొక కళ. అసలు ఎంత బాగా కనిపిస్తుంది. ఎల్లో కలర్ పైన వైట్ కలర్ తోటి వైట్ శుద్ధతోటి ముగ్గేస్తే అసలు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మాకున్నదే ఇంత ప్లేస్, అందులో పెద్ద ముగ్గు వేయడానికే పట్టదు. ఈ చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నాను నేను. అది చాక్పీస్ తోటి వేస్తేనే ఉంటుంది, శుద్ధతోటి వేస్తేనైతే మా పిల్లలైతే తొక్కేసి ఒక 10 నిమిషాలలో పాడు చేసేస్తారనమాట. ఇక బయట ముగ్గేసి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను. పసుపు రాసుకొని ఫ్రైడే రోజు ఇంట్లో ఇట్లా పసుపు రాసుకొని బయట ముగ్గేసుకొని అలుకు జల్లుకొని ముగ్గేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు మా దగ్గర కూడా బర్రెలు ఆవులు అట్లా తిరుగుతూ ఉంటాయి, కానీ పెండ అంత అంటే మంచిగా కనిపించదు అసలు. ఎక్కడెక్కడనో ఇక్కడ తిరుగుతాయి కానీ ఇక్కడ పెండనే పెట్టేయవు అసలు. తీసుకుందాము కొంచెం వాటర్లో జల్లి అట్లా రుద్ది వేద్దాము ముగ్గు అంటే అవి అసలు పెండనే కనిపించట్లేదు నాకు. ఇక్కడనైతే కాళ్ళకైతే పసుపు రాసేసుకొని దేవుడికైతే దీపం అయితే పెట్టేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందండి, పాజిటివ్గా అనిపిస్తుంది కదా. మార్నింగ్ అయితే దీపం ముట్టించుకుంటే మార్నింగ్ 5:30, 6 లోపు చేసే పూజకి చాలా ఫలితం ఉంటుందంట. ఇక ఇక్కడనైతే పంచగవ్వ దీపం ముట్టించేసుకున్నానండి. పంచగవ్వ దీపం ముట్టించేసుకొని ఫ్రైడే రోజు ఇల్లంతా ధూపం వేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పూజలు చేయడం వల్ల మనకు అది జరుగుతుంది, ఓ డబ్బులు వచ్చేస్తాయి అలా అని ఏముండదండి. మనసుకు పాజిటివ్గా అనిపించి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. అందుకని పూజ చేస్తాను నేనైతే. ఇంతకుముందు అంటే పెళ్ళి కాకముందు దేవుణ్ణి నమ్మేదాన్ని, కానీ పూజలు అయితే చేయకపోయేదాన్ని నేను. అసలు పూజలు చేయడము, గుడిలోకి వెళ్ళేదైతే ప్రసాదాల కోసం వెళ్ళేదాన్ని. గుడికి అయితే భక్తితోటి అయితే కాదు. పెళ్ళికి ముందు అక్కడ మేము ఉండే కాలేజ్ అంటే మేము హాస్టల్ దగ్గరనైతే సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడ థర్స్డే రోజు భోజనాలు పెడతారు కదా, ఆ భోజనం కోసమే వెళ్ళేదాన్ని నేనైతే. ఇక వినాయక చవితి అప్పుడైతే అట్లా ప్రసాదాలు పెడతారు కదా అని ప్రతిరోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళేదాన్ని ఈవినింగ్ పూట. అట్లా ప్రసాదాల కోసం వెళ్ళేదాన్ని కానీ భక్తితోటి అయితే కాదు. మా అమ్మ కూడా పూజలు చేస్తే ఫాస్టింగ్లు ఉంటాయి అనేదాన్ని, ఒక్క పొద్దులు ఉంటావు ఎక్కువ, నువ్వు ఎందుకు పూజలు చేయడము, నమ్మితే చాలు కదా దేవుణ్ణి అని అనుకునేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పుడు అమ్మ దేవుడు గుర్తొచ్చిండు నాకు. అసలు వామ్మో అది ఒక వర్ణనాతీతం అన్నమాట. ఆ స్టోరీ అయితే, ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే అసలు చెప్పలేను. అసలు అంత హారబుల్గా ఉంటుంది. అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్మి వాడు పుట్టిన తర్వాతనైతే ఇక కంప్లీట్గా దేవునికి సరౌండ్ అయిపోయాను అనమాట. అంతా నమ్మిన నేను. అసలు ఫాస్టింగ్ ఉండకపోయేదాన్ని నేను ఎప్పుడు కూడా. నాకు మంచి భర్త రావాలని కానీ, నాకు ఇదైపోవాలి అదైపోవాలని నేను ఎప్పుడూ ఫాస్టింగ్ లేను అసలు. చాలామంది చిన్న చిన్న పిల్లలు శివరాత్రికి ఫాస్టింగ్ అట్లా ఉండేటోళ్ళు, కానీ నేనైతే ఎప్పుడు ఉండేదాన్ని కాదు. మంచి భర్త రావడం కోసం కూడా చాలామంది కార్తీక మాసంలో అట్లా పూజలు చేసేటోళ్ళు, కానీ నేను ఎప్పుడు ఏ పూజ చేయలేదు. కానీ మా పెద్దోడు పుట్టిన తర్వాతనైతే ఫస్ట్ టైం ఒక్క పొద్దున్న సోమవారం వాడి కోసమే సోమవారం ఒక్క పొద్దు పట్టిన నేనైతే. అంత శివుడు అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టము శివుడు అంటే, కానీ ఇట్లా పూజలు చేయడము అట్లా ఉండేదాన్ని కాదనమాట. ఇప్పుడైతే చాలా అంటే చాలా భక్తి ఎక్కువైపోయింది నాకు మా ఇంట్లోనైతే. ఇక పూజనైతే చేసేసుకొని ఇక వంట రూమ్లోకి అయితే వచ్చి రైస్ పెట్టేసి వేడి నీళ్ళు పెట్టడము. మా చిన్నోడికి కొంచెం దగ్గు జలుబు ఉందనమాట, వాము నీళ్ళు పెట్టించేసిన. అంటే లైట్గా ఉంది, మొన్ననే కొంచెం ఎక్కువ ఉండే, అప్పుడు సొంటి పాలు అవి పోస్తే తగ్గిపోయింది, కొంచెం లైట్గా ఉందని చెప్పేసి ఓమ నీళ్ళు అయితే వాడికి పెట్టేసి ఇచ్చి ఇక్కడ
ఈరోజు లాస్ట్ ఫ్రైడే కదా! ఇక పులిహోర అంటే లెమన్ రైస్, దద్దోజనం ప్రసాదం పెడదాము అని చెప్పేసి రైస్ పెట్టేసి దద్దోజనము, లెమన్ రైస్ అయితే చేసేసిన. ఈ కుండలైతే చాలా బాగున్నాయి కదా ముద్దుగా. ఇవి ప్రసాదం పెట్టడం కోసమే తీసుకున్నా నేను. 5 తీసుకున్న, ఎప్పుడైనా 5 ప్రసాదాలు అట్లా చేస్తాం కదా పూజలైనప్పుడు పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి అవి తీసుకున్నాను అనమాట. ఇక పిల్లలకు కూడా బాక్సులు పెట్టేసిన. బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు దద్దోజనమే, వేరే టిఫిన్స్ ఏం చేయలేదు. టైం లేదని కాదు కానీ మళ్ళీ ఇప్పుడు టిఫిన్స్ చేసి దద్దోజనము, ఈ లెమన్ రైస్ తినము, వేస్ట్ అయిపోతుంది కదా, అట్లా వేస్ట్ చేయడం ఎందుకు, టిఫిన్ చేయకపోతే అయిపోతుంది. దద్దోజనం కూడా కడుపులో చల్లగా ఉంటుంది తింటే అని చెప్పేసి అదైతే చేసి ఇచ్చేసిన. ఇక చేసిన తర్వాత ఇక బీరకాయ కూర వండుదాము, ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి బీరకాయలు అయితే తీసుకొచ్చి అవన్నీ పీల్ తీసేసి కట్ చేసుకుంటున్నా. అప్పటికి ఇంకా టైము చాలా తక్కువ అవుతుంది, 7:30 7:20 అంతే అవుతుంది. బాక్సులు అయితే పెట్టేస్తే ఇక వాళ్ళకు రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా తొందరనే రెడీ అయిపోయినారు. టైం 8 అట్లా వెళ్తారనమాట, 8:05 అట్లా వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్ళేలోపు నేనైతే ఇక్కడ ఇక ఇది చేసుకుందాము అని చెప్పేసి ఇదంతా బీరకాయలు కట్ చేసేసుకొని కర్రీ అయితే చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎల్లిగడ్డలు, కరివేపాకు వేసేసుకొని పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి కట్ చేసుకున్న బీరకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బీరకాయ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇట్లా చేస్తేనైతే, తొందరగా అయిపోతుంది కూడా. నేను మ్యాక్సిమం కర్రీస్ కానీ ఏదైనా రెసిపీస్ ఏదైనా కానీ తొందరగా అయిపోయేటి అండ్ టేస్టీగా ఉండేటివే చూసుకుంటాను అనమాట. మళ్ళీ హెల్త్కి కూడా బాగుండాలి, అందుకని అవి చూసుకొని చేస్తా. తొందరగా అయిపోవాలి, వంట రూమ్లో ఎక్కువసేపు ఉండాలంటే కొంచెం నాకు బద్ధకం అనమాట. అందుకని తొందరగా అయిపోయేటివి చేస్తే ఎక్కువ మట్టుకైతే. ఇక ఇక్కడనైతే మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర ఆల్రెడీ తాలింపులో వేసాను కదా, మళ్ళీ ఎందుకు వేయడం అని చెప్పేసి అందులో వేయలేదు. అవి పేస్ట్ చేసి ఆ కారం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా, ఆ బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, బీరకాయ కర్రీ. మా పిల్లలు అయితే అప్పటికే వెళ్ళిపోయారు. ఇక మా ఆయననైతే టీ పెట్టమన్నాడు. మా ఆయన కొంచెం లేట్ వెళ్తున్నాడు, అంటే 9 వెళ్తాడు మా ఆయన. ఆయనకు టీ పెట్టి ఇచ్చేసి ఇక ఇక్కడనైతే నేను మందారం చెట్టు పెట్టుకున్నానండి. ఇది అమ్మ కోసమే పెట్టుకున్నా. నేను ఇంతకుముందు చెప్పిన కదా, నాకు చిన్నప్పుడు శివుడు అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఈ మధ్య ఏందో కొంచెం మనసు అమ్మవారి మీదకి వెళ్తుందనమాట. అమ్మ మీదకి శివుడు అంటే ఇష్టమే, కానీ అమ్మ మీదకి చాలా, అంటే అమ్మని నమ్మడము, అమ్మ ఫొటోస్ చూడడం, ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తుందనమాట. ఏదైతే నేనైతే మందార పూల చెట్టు అయితే నేను ఇన్ని రోజులు ఎప్పుడు పెట్టలేదు అసలు. చెట్లు పెంచడం చాలా ఇష్టం నాకు, కానీ మాకు ప్లేస్ ఉండదు ఇక్కడ, ఎందుకులే అని పెంచలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడైతే నేను ఇది మందార పూలు చెట్టు కోసమే ఇది తీసుకొచ్చి, మట్టి తీసుకొచ్చి చెట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒక 3 పువ్వులు, ఇప్పుడు దీంతో 4 పువ్వులు పూసిందనమాట. భలే పూస్తుందండి చెట్టు, ఇంతే ఉంది కానీ పువ్వులు అయితే మంచిగా పూస్తుంది. అది తీసుకొచ్చి ఇంకేంటి పువ్వులు, మందార పూలు, ఏ పువ్వులైనా సరే అమ్మకు పెట్టడమే. ఇక మందార పూలు తీసుకొచ్చి అమ్మకైతే పెట్టేసిన. అప్పుడైతే కిందికి వెళ్ళేసి మార్నింగ్ అయితే ఒక దీపం అయితే ముట్టించేస్తా, ప్రసాదం బెల్లం పెట్టేస్తాను అనమాట. బెల్లం పెట్టేసి హారతి ఇచ్చేసి కిందికి పిల్లలు వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళేసి నేను పూలు తెంపుకొచ్చుకొని అప్పుడు పెడతాను అనమాట. మార్నింగ్ అయితే వెళ్ళడం కుదరదు కదా కిందికి అని చెప్పేసి ఇక్కడ ఆ పువ్వు పెట్టేసిన తర్వాత మసాలా చేసుకుంటున్నానండి. గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ అయిపోయినాయి ఇంట్లో. అందుకని చెప్పేసి నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు గరం మసాలా ఇంట్లోనే లవంగాలు, ఇలాచి అన్నీ తెచ్చుకొని చేసుకుంటాను అనమాట. కానీ నాకు మొన్న ప్యాకెట్ దొరికింది, గరం మసాలా, బిర్యానీ మసాలా ప్యాకెట్ దొరికిందనమాట. అవన్నీ అందులోనే ఉంటాయి. అవన్నీ మనం జస్ట్ వేయించుకొని మిక్సీ పట్టేసుకోవడం. ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అది తెచ్చుకున్నా. అందులో అన్నీ ఉన్నాయి, లవంగా, ఇలాచీలు, తెల్ల ఇలాచీలు, నల్ల ఇలాచీలు, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక స్టార్ పువ్వు లేదనమాట, అది వేద్దాము అని ఆ స్టార్ పువ్వు వేసేసిన. బిర్యానీ ఆకులు చాలా ఎక్కువ వచ్చినాయి, అవి కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇక పల్లీలు కూడా అయిపోయినాయి. చట్నీ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కువ పల్లి చట్నీ వేస్తాను అనమాట. అవి వేయించి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని అవి కూడా అటు సైడ్ వేయించుకున్నాం.
ఇక ధనియాల పొడి కూడా అయిపోయింది. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటా అండి. ఇవన్నీ ఇంట్లోనే చేసుకుంటాననమాట. ఇవన్నీ మనము ఖాళీగా లేకుండా మార్నింగ్ అన్ని పనులు చేసుకొని, ఇంట్లోకి ఇంకేం కావాలి, ఇంకేం అయిపోయినాయి అన్నీ చూసుకొని అన్నీ చేసుకుంటా ఉంటాం కదా. కొంతమంది అంటారు, "ఏం చేస్తారు ఇంట్లో పొద్దున్నుండి ఖాళీగానే కదా ఇక బాక్సులు పెట్టి పంపించిన తర్వాత మీరు ఏం చేస్తారు? పడుకోవడము, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడడము, యూట్యూబ్ చూడడము, టీవీ చూస్తారు, సీరియల్స్ చూస్తారు. ఏం పని ఉంటుంది మీకు ఒక్కసారి వంట చేసిండ్రంటే" అని అనుకుంటారు కదా. వంట చేయడానికి కావాల్సినవి అన్నీ చేసుకోవడానికి కూడా ఒక పనే అది కదా. ఇక ఇది పైసలు రావు కదా, దీన్ని ఎవరు పని అని గుర్తించరు. పైసలు వచ్చేది చేస్తేనే మనకు పని. ఇదంతా ఎంత పొద్దున్నుండి నైట్ వరకు మనం ఎంత కష్టపడి చేసినా కూడా అది పని కాదు అని అంటారు. పైసలు రావు కదా దీనికి, అందుకని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేసి పెట్టుకుందామని. అల్లం అయితే ఫ్రెష్గానే ఉంది, మట్టి మట్టి ఏం లేదనమాట. ఒక 2-3 టైమ్స్ మట్టి లేకుండా బాగా కడిగేసుకొని, పొట్టు అయితే తీయనండి, అట్లనే వేసేసుకుంటా. అల్లము అలానే వేసుకుంటా, ఎల్లిగడ్డలు కూడా ఫ్రెష్గా ఉంటే అలానే పొట్టుతోటే వేసేసుకుంటా. ఒక్కసారి చేతితోటి ఇలా ఇలా అనేసుకొని చెరిగేస్తా. అవి చెరిగి అట్లనే వేసేసుకుంటాను అనమాట. ఈ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక 2 సార్లు కడిగితే ఏం కదండి. అల్లము పొట్టుతోటి తింటేనే చాలా మంచిదంట, నేను ఎక్కడో చదివిన. అందుకని అలానే పట్టేసుకుంటున్నా. ఫస్ట్ అయితే గరం మసాలా పట్టుకుంటున్నానండి. ఒక ప్రాసెస్ ప్రకారం పట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే మొత్తం పచ్చి పచ్చిగా అయిపోతుంది కదా, అందుకని గరం మసాలా, తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాల పొడి, అలా తర్వాత కొబ్బరి పొడి కూడా అయిపోయింది ఇంట్లో. ఎండు కొబ్బరి పొడి నేను ఎక్కువ వెజ్లో, నాన్ వెజ్లో యూజ్ చేస్తాను అనమాట. ఈ వెజ్ ఇప్పుడు వెజ్జే వండుకుంటున్నాం. శ్రావణ మాసంలో మేము తినమన్నమాట. వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు మేమైతే నాన్ వెజ్ తినము. అందుకని వెజ్, వంకాయలు, ఆలుగడ్డలు ఎక్కువ ఎండు కొబ్బరి యూజ్ చేస్తా. అందుకని అది కూడా పట్టి పెట్టేసుకున్నాం. మా ఆయననైతే ఏం చెప్పిండంటే ఎల్లిగడ్డ కారం చేయమని చెప్పిండు. దానికోసం అయితే ఎల్లిగడ్డలు మిక్సీ జార్లో వేసుకొని, ధనియాలు, జీలకర్ర, కారము, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని దానికి పోపు పెట్టుకుంటేనైతే అసలు అద్దిరిపోతుంది. ఇక్కడనైతే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి పొడి, పల్లీలు, ఎల్లిగడ్డ కారం, ఇవన్నీ. ఎల్లిగడ్డ కారంకి అయితే ఇప్పుడు మీకు తాలింపు పెట్టి చూపిస్తా. ఎల్లిగడ్డ కారము బాలింతల కంటే డెలివరీ అయిన వాళ్ళకి, ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళకైతే ఎల్లిగడ్డ కారమే తినమని చెప్తారు. ఇడ్లీలోకైనా ఉప్మాలోకైనా చాలా మంచిది. ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయిన వాళ్ళకైతే పాలు రావడానికైతే ఎల్లిగడ్డ కారం అయితే మంచిగా పనిచేస్తుంది, చాలా మంచిగా ఉంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. తాలింపు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ దంచుకొని, కొంచెం ఎక్కువ ఎల్లిగడ్డ దంచుకొని వేసుకొని, అందులో కరివేపాకు వేసి ఈ దంచుకున్న కారం ఉంది కదండి, కారం అంతా అందులో వేసేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో అసలు వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏది కూడా సాటి రాదండి. ఏ కూర కూడా దీనికి సాటి రాదు, అంతా బాగుంటుంది అన్నమాట. అసలు టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు నాకు ఇది చెప్తా ఉంటే ఇంకా నోరు ఊరుతూ ఉంది, అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇక మా ఆయనని తెల్లగడ్డ కారం చేయమన్నాడు కదా అని అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఈ ఎల్లిగడ్డ కారం చేసిన తర్వాత నేను కూడా కొంచెం మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. ఇక నేను మధ్యాహ్నమే లంచ్ చేసేద్దాము అని టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇక నేనైతే లంచ్ చేసేసి కొద్దిసేపు అయితే అట్లా పడుకున్నా అండి. ఎందుకు అట్లా నిద్ర పట్టేసింది, ఇట్లా పడుకున్నాను. అట్లా కొంచెం సేపు ఒక 1/2 అవర్ అట్లా పడుకున్నా అంతే. పిల్లలు వచ్చేసిండ్రు. వీళ్ళు 3:30 క్వార్టర్ అంటే 4 o'clock వరకు ఇంటికి వచ్చేస్తున్నారు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే స్నాక్స్ ఏం చేయలేదు. అందుకని ఇక్కడ యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఫ్రూట్స్ జ్యూస్ కానీ అట్లా ఫ్రూట్స్ కట్ చేసి కానీ ఇచ్చేస్తా. కానీ మా పిల్లలు ఏంటంటే యాపిల్స్ తినరు. నాకు కూడా అసలు యాపిల్స్ తినబుద్ధి కాదు, దానిమ్మలు తినబుద్ధి కాదండి. యాపిల్స్ చూస్తే ఏదో పేషెంట్కి ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే, అస్సలు తినబుద్ధి కాదు. మా పిల్లలు కూడా అంతే. ఇక వీళ్ళు తినరు, నేను కూడా తినా అని మేమైతే యాపిల్ జ్యూస్ వేసుకొని తాగేస్తాము. మా ఆయననైతే అట్లనే తినేస్తాడు యాపిల్స్, అందుకని ఆయనకు జ్యూస్ ఏం చేయను. ఇక వీళ్ళకైతే కొంచెం పాలు, షుగర్ వేసి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసి నేను కూడా తాగేసిన. ఇక బాసనలు ఉన్నాయి కదా, పొద్దున్నుండి లంచ్ చేసినాయి, టిఫిన్ చేసినాయి, అన్నీ ఎల్లిగడ్డ కారం చేసినాయి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక అవన్నీ తోమేద్దాము అని చెప్పేసి ఇక్కడ తోముతున్న. వాళ్ళైతే ఆపిల్ జ్యూస్ తాగేసి ఆడుకోవడానికైతే వెళ్ళిపోయినరు పిల్లలు. కాసేపు అయితే ఖచ్చితంగా ఆడుకుంటారండి. ఒక 1 hour 1.5 hour అయితే ఆడుకోమని పంపిస్తా. ఫిజికల్గా కూడా వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా కొంచెం ఉండాలి కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే ఆడుకోవడానికైతే వాళ్ళు
కంపల్సరీ వెళ్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మాకు చదువుమని కానీ ట్యూషన్స్ అని కానీ ఏవీ లేకుండే అండి. ఇప్పుడైతే పిల్లలకు రాగానే డ్రెస్సులు చేంజ్ చేయడము, ఏదైనా స్నాక్స్ పెట్టడము, గాబర్గా ట్యూషన్స్కి పంపించడము. మార్నింగ్ మళ్ళీ వచ్చి డిన్నర్ చేస్తారా, డిన్నర్ చేసి పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ హడావిడిగా లేపడము, ఉరకడము, ఇదే ఉరుకుల పరుగుల జీవితం కదా. నేనైతే మా పిల్లలకి అస్సలు ట్యూషన్స్కి పంపించండి. కొద్దిసేపు ఆడుకొని వచ్చిన తర్వాత వాళ్ళే హోంవర్క్ చేసేసుకొని డిన్నర్ చేసి పడుకుంటారనమాట. ఇక నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇక్కడ చపాతీల కోసం అంటే రాగి పిండి కొంచెం గోధుమ పిండి కలిపి చపాతీలు చేస్తున్నా అండి. రాగి పిండి ఎక్కువ చపాతీలలో ఏదన్నా మా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసి చేస్తా. ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఏం లేవు, అందుకని ఇందులో రాగి పిండి వేసి చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకుంటే కొంచెం తడుస్తుంది కదా అని పక్కన పెట్టేసుకున్నాను. ఇక మా ఆయననైతే ఒక యాపిల్ ఉన్నది, అది తింటాడో తినడో అని చెప్పేసి దానిమ్మ ఉన్నాయన్నమాట ఇంట్లో. అవి ఒలిచి పెడితే తింటాడు అని ఒక గిన్నెలో 3 దానిమ్మలు అయితే ఒలిచి పెట్టేస్తున్నా అనమాట. ఇవి చాలా రోజులైంది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, బాగానే ఉన్నాయి. ఇక అవైతే మా ఆయనైతే బాగానే తింటాడండి. నేను పిల్లలు కడుపులో ఉన్నప్పుడు దానిమ్మలు ఇట్లా ఒలిచి మా ఆయన ఇస్తే తినేదాన్ని. అప్పుడు పిల్లల కోసం తినేదాన్ని, కానీ ఇప్పుడైతే అస్సలు నేనైతే అసలు ఫ్రూట్స్ అంటేనే నాకు ఒక మామిడి పండు, జాంకాయలు గవ్వి, నేరేడు పండ్లు గవ్వి తింటా, కానీ ఎక్కువ తినను ఫ్రూట్స్ నేను. ఇక జ్యూసులు అయితే అవి ఇవి తాగుతా. ఇక ఒలిచేసి నేను కూడా స్నానం చేసేసి ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసేసుకున్నానండి. దీపారాధన చేసిన తర్వాత ఇక చపాతీ చేయడానికైతే వచ్చేసిన. చపాతీ పిల్లలు ఎప్పుడు తింటా అంటారో అప్పుడే చపాతీ చేసి వాళ్ళకి ఇస్తా అండి. వేడిగానే చేసి ఇచ్చేస్తా. అటు పెనం పెట్టేసి ఇటు చేస్తూ ఉంటా, ఇటు చేసుకుంటేనే చేస్తా అండి. చపాతీలు చేయడము ఈ మధ్య ఫాస్ట్గా చేసేస్తున్నా. అప్పుడైతే అసలు షేప్సే రాకపోయేది. అప్పుడు నేను అనేదాన్ని, చపాతీ ఎందుకు రౌండ్గానే ఉండాలి, ఎట్లయినా చించుకొని తింటాం కదా, అదేదో ఏ షేప్ వస్తే ఏంది చించుకొని తినడానికి అని అనుకునేదాన్ని. ఈ మధ్య బాగానే రౌండ్గానే వస్తున్నాయి, చేయడం కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నా. ఇక చపాతీలు చేసి తినేసి డిన్నర్ కొంచెం మా ఆయన లేట్ అవుతుంది డ్యూటీ నుంచి వచ్చేసరికి అని చెప్పిండు. ఆయన కూడా చపాతీలు చేసి బాక్స్లో పెట్టి ఉంచిన. ఈలోపు అయితే నెక్స్ట్ డే కోసము తోటకూర కంపల్సరీ ఉంటుందన్నమాట. వీక్లో ఒక 2 టైమ్స్ అన్న ఆకుకూరలు ఉంటాయి, 2-3 టైమ్స్. తోటకూర చుక్కకూర తీసుకొచ్చిండు. ఇవి కట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి తోటకూర తెంపుకుంటున్నాను. తోటకూర వండడం చాలా ఈజీ, కానీ నాకైతే ఇది కట్ చేయడం అయితే చాలా చికాకు అవుతుంది. ఇక అందుకని చుక్కకూరనైతే మా పెద్దోడిని కట్ చేయమని చెప్తే వాడు కట్ చేసి ఇచ్చిండు. చాలా మంచిగా కట్ చేస్తాడు వాడు. ఒక చుక్కకూరని కట్ చేస్తాడు, వేరే కట్ చేయరాదు. మళ్ళీ ఇది తోటకూరకి ఏంటంటే మధ్యలో పువ్వులాగా ఉంటుంది కదండి, ఆ పువ్వు రాకుండా కట్ చేయాలి, పూత వస్తుంది కదా, ఆ పూత రాకుండా కట్ చేయాలని చూసుకుంటా. మళ్ళీ ఇప్పుడు పురుగులు ఉంటాయి కదా ఆకులకు, ఆ పురుగులు ఉన్నాయా లేవా అని అన్నీ చూసుకుంటే కట్ చేసుకుంటే. ఇక్కడ తోటకూర చుక్కకూరనైతే కట్ చేసేసరికి మా ఆయనైతే వచ్చేసిండు. ఆయన కూడా డిన్నర్ తిన్న తర్వాత ఇక మళ్ళీ నైట్ బాసనలు ఉంటాయి కదా, అవి తోమేసుకొని గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుండిపోయినా అండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.